ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం పిల్లరా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వాక్యంలో ఇలాగ రాయబడింది: మీరు శోధనలోనికి వెళ్ళకోకుండా మెలకువగలిగి ప్రార్థించండి. శోధనలు సాతాను వలన మనకి కలుగుతాయని, అనేకమైన శ్రమలు వస్తాయని యేసయ్య ముందుగానే చెప్పాడు. అటువల్లనే మీ శ్రమలు తొలగిపోవాలంటే, మీ కన్నీళ్లకు ముగింపు రావాలంటే ఉదయకాలమే మీరు లేచి చేతులెత్తి, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ పరిశుద్ధాత్మతో నింపి నా ప్రార్థన ఆలకించి విమోచన కలుగజేసి నా దారి సరళము చేయ అని ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని సరైన మార్గములోకి నడిపించబోతున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు ప్రభువా. నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ ప్రార్థన ఆలకించి నెమ్మది కలుగజేసి, శోధనలన్నింటినీ తొలగించి, అపవాది యొక్క కుట్రలను కూడా మీరు తొలగించి, ఒక నెమ్మదితో సమాధానంతో నీ బిడ్డలను దీవించమని యేసయ్య నామంలోనే ప్రార్థించి స్తుతించి మనసారా కోరుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.